బాగుంటుందని పాస్ అవుతాం చూడు పాలిటిక్స్ లో వారికి ఇంకా ఇంటర్వ్యూ మార్క్స్ పడాలి. అంటే కాలేజీ వాళ్ళకి వాళ్ళ చేతిలో 20 మార్కులు ఉంటే ఎంత మెయింటెనెన్స్ ఎంత 20 మార్క్స్ ఉంటాయి. వీళ్ళు దాదాపు 12, 13, 14 అనుకోండి. దాదాపు 20 కూడా వేసేసారు. వాళ్ళు అలా తక్కువ వేశారు. అయినప్పటికీ అంతా అయిపోయేటప్పుడు పాలిటిక్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళకి 89 పాయింట్స్ దాదాపు 90 మార్కులు వచ్చినాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత అలా అంటే మన శిక్షణ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మన పిల్లలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు నాని కలిశాడు అక్కడ. నేను వస్తానని చెప్పి వాడు వచ్చాడు. చాలా దూరం వాడు ఉండేది. అక్కడికి వాళ్ళ కంట్రీ వచ్చారు, కాలేజీకి వచ్చారు. నాకు చూసి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సంతోషం అనిపించింది అంటే మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వారు చిన్న ఊరు నుంచి అమెరికా దేశం వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడ ఉండటానికి అవకాశం వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. అలాగే అబ్రహాము, మోషే వీళ్ళు చాలా మంది చూసినప్పుడు వీళ్ళు చాలా మంది దాదాపుగా మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళు. వీళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కొంతమంది నాకు తెలుసు. మరి పుట్టినప్పటి నుంచి తెలిసి ఉండకపోవచ్చేమో, వాళ్ళు తెలిసినా చూసినా నాకు గుర్తుండకపోవచ్చు. కానీ దాదాపు చిన్న వయసు నుంచి మాకు తెలుసు. కొన్నిసార్లు రాణి చూస్తే మా వీరాజ్యాల కొద్ది రాణి చూస్తే రాజు మా పెళ్ళేటప్పుడు బాగా గుర్తు. అక్కడ చిన్నది 5-6 సంవత్సరాలు ఉంటే భవిష్యత్తుకి మా దగ్గరే తిరుగుతూ ఉంది. చాలా ఫొటోస్లో తమ ఉంది. అంటే ఏదో ఫోటోలు ఎక్కడ చూడటం ఉంది ఐదేలో. అలా పెరిగి అతని వాళ్ళకు ఉన్నతమైన స్థితికి వెళ్తా ఉన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. వాటికన్నా ఎక్కువ సంతోషం ఎప్పుడు వస్తుందంటే నేను జోషి చెప్తా ఉన్నాను కదా, దాదాపు 90 మార్క్స్ వరకు వచ్చినాయి. తర్వాత వాటికి ప్రోగ్రామ్ స్కిల్స్ బాగుంటాయి, కోడింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, చాలా బాగా చేస్తాడు. వాళ్ళ ఇంజనీరింగ్ లో కూడా చాలా బాగా చేస్తాడు. కొన్ని చాలా మంది ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు. అయిన వెంట ఉన్నప్పుడు లేదా వాళ్ళ మేడమ్స్ అట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఎక్కువ సంతోషం ఎప్పుడు అనిపిస్తుంది సార్, వాడు నిలబడి వాక్యం చెప్తా ఉన్నప్పుడు, వాడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. అతను మాత్రమే కాదు, కానీ మీరు ఎవరు నిలబడి వాక్యం చెప్తా ఉన్నా సరే నా హృదయం సంతోషంతో నింపబడుతుంది. మీరు ఎవరు దేవుడి కొరకు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నా సరే నేను చాలా సంతోషపడతాను. ఎవరు దేవుడికి నమ్మకంగా ఉండటం కొరకు, దేవుడి కొరకు మిగతా విషయాన్ని అసహ్యంగా ఎంచుకుంటూ దేవుడికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. దేవుడికి నాకు మాత్రమే కాదు, కానీ ఎవరు సంతోషం ఉంటుంది? ఖచ్చితంగా దేవుడికి ఉంటుంది. నేను లక్ష్మీనారాయణ చనిపోయేటప్పటికి అబ్రహాము పెళ్ళవలా, చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ నాకు పెళ్ళవలా. కాకపోతే అదే పెళ్లి చూసి చనిపోతే బాగుంటాయి అని ఆ రోజు అక్కడ చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంటా ఉన్నారు. నేను ఆలోచిస్తా ఉన్నాను, పెళ్లి చూస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నప్పుడు బహుశా 2020లో అనుకుంటా, 2020లో నాకు 2020 ఉంది కదా, 20లో మనము దాదాపు మొట్టమొదటిసారిగా ఇక్కడ మన చర్చిలో ఉన్న వాళ్ళ చేత వాక్యం చెప్పించాం మీటింగ్స్లో. ఆ మీటింగ్స్లో వాక్యం చెప్పినప్పుడు అబ్రహాము, మోషే ఇద్దరు కూడా వాక్యము చెప్పాడు. కొడుకులిద్దరూ వాక్యం చెప్పడాన్ని ఆయన కళ్ళారా చూడగలిగాడు. పెళ్లి కన్నా సేవకుడిగా సేవ చేయడం అనేది అంత ధన్యతని నమ్ముతా ఉన్నాను. నమ్ముతారా మీరు కూడా? మన బిడ్డలైన వారు దేవుడి కొరకు వాడబడతా ఉన్నప్పుడు చర్చిలో వాళ్ళందరినీ మా సొంత బిడ్డలాగా భావిస్తూ ఉంటాం, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. మాకు దీనికన్నా ఒక ప్రత్యేకత అనుకోవచ్చు, ఒక బ్లెస్సింగ్ అనుకోవచ్చు. ఒక దీవెన ఏంటంటే చిన్న దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని అన్నయ్య అనిపిస్తూ ఉంటారు. అందరికీ అదే. అందరూ అంటే చాలా మంది చూస్తూ ఉన్నాం, చాలా మంది అన్నయ్య అన్నయ్య. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంటాడు బాజీ అని, బాజీ పిల్లలతో తిరుగుతారు, అప్పుడు మన దగ్గర వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అన్నయ్య అనిపిస్తారు, వాళ్ళిద్దరు భార్య కూడా అన్నయ్య అనిపిస్తారు. వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళ అన్నయ్య అనిపిస్తారు. వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు, వాళ్ళ పిల్లలు కూడా పుట్టినప్పుడు అందులో ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే మేము వెళ్ళాము, పిలిచారు. పెద్ద డైరెక్టర్ ఏంటంటే ఇప్పుడు రాత్రి చాలా లేట్ వెళ్ళాము, అంత మంచి అయిపోయింది, భోజనం టైం అనుకునే టైంలో భోజనం కూడా అయిపోయింది, రాత్రి వీళ్ళు భోజనం తినే టైం అది. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ పిల్ల కూడా 10 దగ్గరికి వచ్చి అన్నయ్య అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ అంటే ఏమే మా అన్నయ్య నాకు అన్నయ్య, మీకు కూడా అన్నయ్య అనిపిస్తుంది. అన్నయ్యగా పిలవకుండా కానీ మీరు మా బిడ్డల కన్నా ఎక్కువగా మేము ప్రేమిస్తూ ఉంటాం, మీ విషయంలో సంతోషపడతా ఉన్నాం. వాక్యం చెప్పడం మాత్రమే కాదు, వాక్యాన్ని తగిన జీవితాన్ని జీవిస్తూ సంఘంలో మాత్రమే కాదు అనేక మధ్య దేవుడి సాక్షిగా మేము నిలబడాలని ప్రతి ఒక్కరి గురించి మనం ఆశపడతా ఉన్నాం. దేవుడి వాక్యంలో మనం చూసినప్పుడు ఇప్పుడు దాకా మోడీ చెప్తా ఏం చెప్తా ఉన్నారంటే, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి సన్నిధిలో ఉన్నవారు సమూయేలు అనేక రాజులను అభిషేకించే వారిగా అయ్యాడు. దేవుడి సన్నిధిలో ఉంటూ, దేవుడి యొక్క సేవకుడి దగ్గర ఉంటూ దేవుడి యొక్క దీవెన పొందాల్సిన గేహాజీ
సేవకుడి దగ్గర దేవుడు లేడని, దేవుని యొక్క ప్రత్యక్షత తనకు ఉండదని, దేవుని యొక్క బయలుపాటు తన సేవకుడికి ఉండదనే విధంగా ప్రవర్తించి తన మీదకి, తన బిడ్డల మీదకి గెహాజీ ఏం చేసినట్టు శాపాన్ని తెచ్చుకున్నాడు. అంటే దేవుడి దగ్గర ఉండి ఆశీర్వదింపబడిన వారు, దేవుడి దగ్గర ఉంటూ నష్టపోయిన వారు, శాపాన్ని తెచ్చుకున్న వారు. అలాగే దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాము వెళ్ళాడు. అంటే దేవుడు వెళ్ళమన్నాడంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడే, ఉన్నాడు కదా, అక్కడ కూడా ఉన్నాడు. వెళ్ళమన్న చోటికి, రమ్మన్న చోటికి వెళ్ళిన అబ్రహాము బహుగా దీవించబడ్డాన్ని, విశ్వాసులు తండ్రిని పిలువబడ్డాన్ని, అనేకులు తండ్రిని ఆశీర్వదించబడ్డాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా చూసాము. ఇప్పుడు కొన్ని వాక్యాలు నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. వీళ్ళైతే ముందుగా ఉన్న వాళ్ళు చదవడం ప్రయత్నించండి. వెనకంలో చదవండి, కానీ అక్కడ చదివితే ఇక్కడ దాకా సరిగ్గా వినపడలేదేమో అనుకుంటా ఉన్నాను. ఎవరు తీసినా పర్లేదు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దకు రండి. దేవుడు మనుషులను పిలుస్తూ ఉంటాడు. దేవుడికి పిలుస్తూ ఉంటాడు. దేవుడికి పిలుస్తూ ఉంటాడంటే ఆయన వద్ద ఉంటే ఆయన వద్ద సంపూర్ణ సంతోష ఆనందంలో కలవు. దేవుడి దగ్గర సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందము ఉంటుంది. దేవుడి దగ్గర శాంతి సమాధానాలు ఉంటాయి. అవి పంచి పెట్టడం దేవునికి ఇష్టము. అది పంచి పెట్టడం దేవునికి ఇష్టము. మేము ఇందాక చర్చిలో మిగిలిపోయిన కేక్ ఇంట్లో ఉంది. అది అలాగే ఉంది, సిస్టంలో పెట్టేస్తాం. ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే మేము ఎక్కువ ఉన్నాం కదా, తక్కువ ఉంటాము, ఉన్నప్పుడు సేపు ఇంట్లో ఉంటాం కాబట్టి ఏది పెట్టినా చిన్న పెట్టేస్తా ఉన్నాయి. ఒక 2 ముక్కలు ఉన్నాయి. ఆ 2 ముక్కలు తిందాం అనుకునే కాబట్టి దేవత పిల్లలు వస్తూ ఉన్నారు. దివ్యాన్ని అడిగి అమ్మాయి మొక్కలు చేసి పెట్టాలి కుదరదు, అది ఏ మాత్రమో కుదరదు. కాబట్టి అది దాచుకున్నా, అంటే వాళ్ళు అది కనపడతా చూస్తే బాగానే పక్కన పెట్టుకున్నాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిన్నాము. కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనుషులని రమ్మంటాడు. రమ్మని ఏం చేస్తాడంటే తన వద్ద సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వాటిని పంచిపెట్టడానికి ఇష్టపడతా ఉంటాడు. ఇక్కడ కూడా పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఎవరు పిలుస్తూ ఉన్నాడంటే మనుషులను పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఎప్పుడు పిలిచాడు, ఏం చేయమన్నాడు అని దాన్ని చూసే ముందు మొదటి మాటను చూద్దాం. ఆయన అంటా ఉన్నాడు ఇప్పుడైనాను అంటా ఉన్నాడు. ఇప్పుడైనా అంటే ఏంటి? ఇప్పుడైనా అంటే కనీసం ఇప్పుడైనా సరే చదువుకోరా, కనీసం ఇప్పుడైనా నా మాట వినరా, కనీసం ఇప్పుడైనా సరే ఇలా చేయాలని ఒకసారి చెప్తా ఉంటాం. అంటే అప్పటికి చాలా సార్లు మనం చెప్పినా సరే తన పరిస్థితిలో మార్పు రానప్పుడు ఎక్కువ సార్లు ఇప్పుడైనా నేను మాట వింటాం. ఇప్పుడైనా నా మాట వింటావా, ఇప్పుడైనా నేను చెప్పింది చేస్తావా, ఎప్పుడైనా వాడాలి నీ మాట. చాలాసార్లు వాడుతారు, కొంచెం వాడేవాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడైనా అంటే ఎప్పుడు అంటే ఈ మాటలు రాయబడే సందర్భంలో ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే యోవేలు ప్రవక్త 1వ అధ్యాయము 4వ వచనం చదువుతారు ఒకసారి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసి. అంటే పంట మొత్తాన్ని ఎలా పూర్తిగా నాశనమైందో మనకు కనపడతా ఉంది. దాదాపు 3-4 రకాలైన పురుగులు, గొంగళి పురుగుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మిడతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పసర పురుగుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, చీడ పురుగుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పురుగులన్నీ ఏం చేసినాయి అంటే కొద్దిగా గొప్ప మిగిలింది అనుకున్నప్పుడు ఆ మిగిలిన దాన్ని కూడా తినేస్తా ఉన్నాయి. పంట లేదు వాళ్ళకి, తినడానికి ఆహారం లేదు. అత్యంత భాగాల్లో చదువుతామంటే ద్రాక్ష తోటలు పాడైపోతాయి, వాళ్ళకి అంజురం చోట పాడైపోతాయి, ఏమీ ఉండదు. కరువు ఏలుబడి చేస్తా ఉంది. ఇశ్రాయేలీల దేశంలో ఈ ప్రవక్త మాట్లాడే సమయానికి యూదా దేశం, అది యాక్చువల్గా మనం ఇశ్రాయేల్ అనేది మనం వాడు మాట్లాడుతూ ఉన్నాము. ఈ దేవుని చేత ప్రేమించబడుతున్న వారు, దేవుని చేత పిలువబడిన వారు, మీరు నా సొత్తు అని చెప్పబడిన వారి యొక్క పంట పురుగులు తినివేస్తా ఉన్నాయి. వాళ్ళకి ఏ మాత్రం పంట ఎక్కడ ఒక్క మొక్క కూడా కనపడలేదు. వారి ద్రాక్ష తోటలు తినివేస్తా ఉన్నాయి, అంజూరం చెట్లు నాశనం అయిపోతున్నాయి. భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడైనా సరే అంటా ఉన్నాడు. సహజంగా పంటలో పురుగులు తినేయడం అనేది సహజమే, పంట నష్టపోవడం అనేది సహజమే.
ఏదో పంటకి ఏదో సమయంలో నష్టం రావడం అనేది సహజమే. కానీ ఇక్కడ తినివేయబడ్డ పంటలు ఎలాంటి పంటలు తెలుసా? ఈ దేశము అంటే ఎరుషలేము చుట్టుపక్కల దేశాలు ఇవి కనాన్ అనే దేశానికి సంబంధించినవి. కనాన్ దేశము ఏ దేశాన్ని అయితే దేవుడు తన బిడ్డలకు ప్రేమించి ఇచ్చాడో, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి కనాన్ దేశాన్ని ఇస్రాయేల్ ఇచ్చాడో, ఆ దేశంలోని ఒక భాగంలో ఈ ప్రజలు నివసిస్తా ఉన్నాడు. యోవేలు మాటలు విడిచిన ప్రజలు కనాను దేశంలోని యొక్క భాగంలో ఉంటా ఉంటారు. కనాను దేశంలో పంట ఎలా ఉంటుందో మనకు తెలుసు. కనాను దేశంలో ఉన్న పంట ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొచ్చారు కదా. ఎంతమంది వెళ్ళారు కనాను దేశాన్ని వేయించడానికి? 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్తే ఆ 12 మంది వస్తా వాళ్ళతో పాటు పండు తీసుకొచ్చారు. కానీ ఇద్దరు మాత్రమే నమ్మారు ఆ దేశాన్ని మనం జయించుకుంటామని. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వారిని వేలు చూడటానికి మోషే చోట పంపించబడ్డారు. వెళ్ళిన వారు వచ్చినప్పుడు వాళ్ళు మోసుకొచ్చిన పదార్థాలు చూస్తే ఒక ద్రాక్ష గెల, అంటే ద్రాక్ష గెల అంటే అర్థం ఉన్నది అరటి గెలాగా కదా, మనం ఇప్పుడు చూస్తాం కదా, ఒక్కొక్క చిన్న మొక్కలు ఉంటాయి. మనం ఇప్పుడు మాక్సిమం ద్రాక్ష గెల అంటే మన చేతిలో పడుతుంది. అలాంటిది ఇద్దరు బాధ్యులైన మనుషులు మోసుకుంటూ వస్తూ ఉన్నారు. అలాంటి దేశంలో, అలాంటి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో తినడానికి తిండి లేని పరిస్థితిలోకి యూదా ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో, కరువు లేని దేశంలో, సమృద్ధి అనే దేశంలో, పాలు తేళ్లు నేల మీద పారేంత పరిస్థితి ఉన్న దేశంలో కరువు ఎదురు చేస్తా ఉంది. దానికి కారణాలు ఈరోజు మనం చూడబోట్లేదు. అక్కడ దాకా వచ్చిన తర్వాత, అలాంటి పరిస్థితులకు వచ్చిన తర్వాత, సమృద్ధిలో నుంచి నష్టంలోకి వచ్చిన తర్వాత, నష్టంలో నుంచి కరువులోకి దిగజారిపోతా ఉన్నప్పుడు, చివరి పరిస్థితిలో ఉన్నప్పుడు వారితో ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా అనే మాట అర్థమది, ఇకనైనా అనే మాటకు అర్థమది, ఇక్కడ దాకా వచ్చే కదా చివరిలో ఉన్నాం, ఇప్పటికైనా అనే మాట యొక్క అర్థమది. పాలు తేళ్లు ప్రవహించే సమృద్ధి అయిన దేశంలో నుంచి, విస్తారమైన పంటలో నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి, తమకు తమ కుటుంబానికి అనేక తరాలకు సరిపడా ఆహారం ఉండే పరిస్థితి నుంచి పంట నాశనం అయిపోయి తినటానికి లేని పరిస్థితిలో, కటకటలాడే పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు యోవేలు పిలుస్తా ఉన్నాడు. చివరికి వచ్చారు. అంటే ఇక్కడ దాకా వచ్చిందనుకోండి, మన ఫోన్ ఒకవేళ ఇక్కడ పెట్టామనుకోండి, లాస్ట్లో మీకు నేను ఏమవుతుంది, లాస్ట్లో పడిపోద్ది. నేను పడాల్సి గమనించలేదు, నేను ఇప్పటికీ చాలాసార్లు ఫోన్ పడేది నేను. చివరికి వచ్చినప్పుడు అంటే ఒక కొండ మీద చివరి ఇంటి మీద ఉన్నప్పుడు, కొండ చాలా ఎత్తు ఉంటుంది కదా, కొండ చాలా ఎత్తైన కొండలు ఉంటాయి. మనకి కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాం కాబట్టి మన కొండల గురించి మనకు తెలుసు. కొండ చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తైన కొండ మీద దిగిన తర్వాత జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఆ ఎత్తైన కొండకి అంచున నిలబడితే అక్కడి నుంచి పడితే చాలా కిందకి వెళ్ళిపోతాం. తెలుసా కొండ గురించి తెలుసా? ఇప్పుడు ఎత్తైన కొండ మీద ఎక్కారా ఎవరన్నా? కొన్ని చిన్న కొండ మీద ఎక్కారా? ఆ చెప్పని ఎక్కినప్పుడు ఏమాత్రం జాగ్రత్త లేకుండా అక్కడి నుంచి పడిపోతాం. కొండ అంచు మీదకి వచ్చినప్పుడు ఆ అంచు దగ్గర నుంచి కింద పొలం ఉంటుంది, అంచు దగ్గర నుంచి కింద లోయ ఉంటుంది. నాకు బాగా గుర్తొస్తాడు అప్పుడప్పుడు ఈ బైబిల్ కొండల గురించి, లోయ గురించి చూస్తా ఉన్నప్పుడు. ఒకసారి కొండ మీద నుంచి పడిపోయాడు, పై నుంచి పడిపోయాడు, మధ్య నుంచి పడిపోయాడు, పై నుంచి పడిపోయాడు. చాలా ప్రమాదం అది. దేవుడు కాపాడాడు, దేవుడు రక్షించాడు, అదంతా వేరే స్టోరీ. చివరికి వచ్చినా సరే ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి చివరిలో ఉంది. అక్కడ నుంచి ఎక్కడ దాకా తిరగదానిపోతా తెలియదు. అయినా సరే వాళ్ళకి ప్రార్థన చేసుకోవాలనిపించట్లా, అయినా సరే వాళ్ళకి దేవుడి వైపు తిరగాలనిపించట్లా, అయినా సరే వాళ్ళకి ఉపవాసం ఉండాలనిపించట్లా. జనరల్గా కష్టాల్లో ఉన్న వారికి 2 దొరుకుతాయి. ఒకటి అన్నం సహించదు, లేకపోతే బాగా ఎక్కువ ఆకలేస్తాం. స్ట్రెస్ ఉండే 2 లక్షణాలు అయ్యి చివరి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికే 2 ప్రసంగాలు ఉన్నారు కాబట్టి మీకు ఒక గుర్రం గురించి చెప్తా ఉంటున్నా. గుర్రం తెలుసా మీకు? గుర్రం ఏ రంగులో ఉంటుంది? మేము చిన్నప్పుడు మా మొబైల్లో మా అక్క ఉంది, మా నాన్న వాళ్ళ చెల్లి ఉంటుంది మొబైల్. ఆవిడ ప్రతిసారి వచ్చినప్పుడు అప్పుడు కోడ్లు లేవు, అప్పుడు లెటర్స్ రాసుకోవడమే. మీకు ఏం కావాలో అడుగుతూ ఉండేది. ఒకసారి నేను మోతారుగా తెలుసుకున్నామని, ఇంకోసారి ఏదో చిన్న అడుగుతూ ఉండేది. బట్టలు తెస్తా ఉండేది ఖచ్చితంగా. అప్పుడు ప్యాంట్ తీసుకొస్తా ఉండేది. అప్పుడు అశోక్ లెటర్ రాశాడు. ఏం లెటర్ రాశాడంటే, అతను నాకు గుర్రం ప్యాంట్ తీసుకురాన్నాడు. ఆవిడ అక్కడ వచ్చిన లెటర్ రాసింది, ఏ రంగు గుర్రం ప్యాంట్ తీసుకురా రాసింది. అప్పుడు మా గుర్రం అంటే బ్రౌన్ కలర్.
వైట్ అంటే ఇప్పుడంటే చాలా గుర్రాలు కలర్ చూస్తాం, కానీ అప్పుడు మాకు తెలిసిన గుర్రం అంటే హార్స్ అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది. తెలుసా, చూసారమ్మా? బ్రౌన్ కలర్లో ఉన్న కాఫీ కలర్ కదా, కాఫీ కలర్లో ఉంటుంది. అదే మాకు గుర్రం అంటే. సరే, ఒక రోజున అట్లా మాకు చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడు లేదు. ఒక ఆయనకి గుర్రం అంటే చాలా ఇష్టం అంట. సరే, చాలా కష్టపడి డబ్బులు దాచుకుని గుర్రం కొనుక్కుందామని మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్తే చాలా గుర్రాలు చూస్తూ ఉన్నాడు. ఒక ఆయన గుర్రాలు అమ్మే ఆయన పెద్ద పెద్దగా వస్తున్నాడంట. స్పిరిచువల్ హార్ట్ అంటే ఇది భక్తి కలిగిన గుర్రం అని చెప్తా ఉన్నాడంట. ఆయన అది ఆశ్చర్యం అనిపించింది. అందరూ ఈ గుర్రం బలమైందని చెప్తున్నారు, ఈ గుర్రం బాగా పరిగెత్తని చెప్తున్నారు, ఈ గుర్రం బరువు కూడా మోసని చెప్తున్నారు, ఈ గుర్రం ఎంతవరకు పడినా అలసిపోతుందని చెప్తున్నాడు. ఒక ఆయన అన్నాడంట, ఈ గుర్రం చాలా ఆత్మీయంగా ఉంటుందని అన్నాడంట. ఆత్మీయ గుర్రాలు చూసారు, ఆత్మీయమైన గుర్రం అన్నాడు. అంటే అదేంటి అంటే, లేదంటే చర్చికి గుర్రం అన్నాడు. చర్చికి గుర్రం ఏంటో ఒక చెప్పంటే ఆయన అన్నాడంట, ఎక్కించి అది లాగి హల్లుయా హల్లుయా అన్నాడంట. అనగానే అది భయంకరమైన స్పీడ్తో పరిగెత్తడం మొదలుపెట్టిందంట. పరిగెత్తిన ఆయన తగ్గించుకుంటూ వచ్చి ఆమెలను అప్పుడు ఆగుతుందనంట. మనం ప్రార్థన అయిపోయిన ఏమంటాం, ఆమె అట్లా నేర్పించాడు ఆయన. ఆమె అన్నాడంట. చాలా చాలా సంతోషం వేసింది. గుర్రం దొరికింది, గుర్రంతో పాటు అది చర్చి గుర్రం. కొన్నిసార్లు ఉంటుంది కదా చర్చి అంటే చాలా 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 సంతోషంగా వెళ్తా ఉన్నాడు. ఆయన సంతోషం తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకని? గుర్రం దొరికింది, గుర్రం చాలా స్పాష్గా వెళ్తుంది, చర్చికి వెళ్ళే గుర్రం చాలా సంతోషం అనిపించింది. అది పెద్దగా సంతోషం చెప్తే వెళ్తా ఉన్నాడు. చాలా స్పీడ్ పోతుంది. ఈ కళ ఆయన చూసుకోవాలా, కొంతమంది వెళ్ళిపోయింది అన్న, ఎచ్చిగా వెళ్ళిపోయింది, దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాట్లా. ఆయనకి గుర్తున్న మాట ఒకటే, హల్లుగా హల్లుగా అంటాడు. అన్నది ఆశ పరిగెడుతుంది. లాస్ట్ వచ్చేటప్పటికి ఒక సన్న గుర్తొచ్చినట్టు ఆయన, అరే ఆమె అంటే అవుతుంది కదా అని ఆమె అన్నాడు. ఎచ్చిలోకి వచ్చింది, ఇక ఒక కలిగేస్తే లోయలో పెట్టుకుంది. ఆమె అంది అన్నాడు. వెంటనే తక్కువ బ్రెయిన్స్ అంటే అయిపోయింది. ఆయన సంతోషం తక్కువలేక ఎవరితో సంతోషం వస్తే మనం హల్లుగా అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ ఉంటాడు? చాలాసార్లు మనము మన ఆత్మీయతను ఇలాంటి వాటికి వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ యోగి అంటా ఉన్నాడు, ఇప్పుడైనా అంటా ఉన్నాడు. నాకు ఈ యోగి రాసిన గ్రంథంలో ఈ భాగాన్ని చదువుతా ఉన్నప్పుడు, అలాగే ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో, చిన్న ప్రవక్తల అంటే చిన్న తక్కువ పెట్టున్న ప్రవక్త గ్రంథాల్లో చాలాసార్లు చదువుతున్నప్పుడు చాలా ఎక్కువ సార్లు వారు ఎలాంటి మాటలు వాడతారు. ఇకనైనా ఇప్పుడైనా మీ రక్షణ తిరిగి రండి, దేవుడి వైపు తిరగండి అంటే అక్కడ దాకా వెళ్ళిపోయినా సరే, అలాంటి హీనమైన దశను చేరుకున్నా సరే, మనుషులకు దేవుడి వైపు చూడాలని అనిపించలేదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అనిపిస్తుందా? నీకు అనిపిస్తుందా? నిజానికి దేవుడు వారికి సకల సమృద్ధి ఇచ్చినప్పుడు ఇది పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మొత్తం కూడా చాలా పెద్ద అధ్యాయం అది. ఆ అధ్యాయం మొత్తం మోషే మనకు చెప్తా ఉంటాడు. నీకు ఏమి ఇవ్వబడింది, నీకు ఏమి ఇవ్వబడబోతా ఉంది, నువ్వు దేవుడికి లోబడితే నువ్వు ఎలాంటి స్థితిలో తెచ్చింపబడతావు, ఒకవేళ దేవుడిని విడిచిపెడితే ఎలాంటి హీనమైన దశకు చేరుకుంటావు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అలాంటి మాటలు విన్న తర్వాత కూడా, పొరపాటు కొన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా, ఆ జరిగిన దానికి నష్టాన్ని అనుభవిస్తున్న తర్వాత కూడా వాళ్ళు దేవుడి వైపు తిరగకపోవడాన్ని యోవేలు గ్రంథంలో, అలాగే అనేక ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. బైబిల్ ఒక అర్థం లాంటిది. అది ఎప్పటికప్పుడు జరిగే పరిస్థితులు మనం ముందు పెడతా ఉంటుంది. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దగ్గర ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు కన్నా వెళ్తున్నప్పుడు బైబిల్లో జరిగినట్టే నాకు జరుగుతుంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళకముందే నేను దేవుని వైపు తిరగాలి, అక్కడ దాకా వెళ్ళకముందే దేవుడిని ఆశ్రయించాలి అనే ఆలోచన కలగాలని దేవుడు వాక్యంలో ఈ మాటలు మన కోసం దాచి ఉంచాడు. వాక్యాన్ని చదువుతాము, వాక్యాన్ని వింటా ఉన్న వారు కూడా చాలా ఎక్కువ సార్లు నేను చేసే పనుల వల్ల నేను నష్టపోతున్నాను కాబట్టి ఎక్కడైనా ఆగుదాము అనే పరిస్థితుల్లో లేని వారు చాలా మంది కనబడతా ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని మాట్లాడారు. చాలా భయంకరమైన అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. చాలా భయంకరమైన అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఒక భార్య ఉంది, ఇద్దరు చిన్న పిల్లలు తనకి. తనతో మాట్లాడుతూ ఉన్నాను, ప్రార్థన సహాయం అడిగాడు, ప్రార్థన చేస్తా ఉన్నాం, కలిసి మాట్లాడుతూ ఉన్నాం. తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకని ఎంత కష్టం నాకు ఎలా వచ్చావో అని అడిగాను. అంత 9 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల రూపాయలు అప్పైపోయాడు. మంచివాడు, తాగడు, చెడ్డలు లేవు, ఏమీ లేవు. మాట్లాడుతూ
ప్రార్థన క్రైస్తవుడే కదా, చర్చికి వెళ్తారు కదా, ఏమైంది అని అడుగుతా ఉన్నప్పుడు చెప్తా ఉన్నాను. నేను ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా సరే 1-10 సార్లు ఆలోచించి చివరికి అమ్మా ఈ షర్ట్ కొనుక్కుంటే నా ఒక్కరికే వస్తుంది, కొంచెం ఏమన్నా తక్కువ కొనుక్కుంటే నాకు ఇద్దరు పిల్లలు కూడా తక్కువ వస్తాయని అది ఆలోచించి వెనక వేసేవాడు. ఏదైనా తిందాం అనిపించినప్పుడు ఇది తింటే ఒక రోజుకి అయిపోద్ది, లేదా మేము తింటే ఇక్కడ ఒక రోజుకి అయిపోతుంది, నా ఒక్కటి అయిపోతుంది కాబట్టి కొంచెం దాంట్లో కన్నా తక్కువది అన్నం తీసుకుని ఇంట్లో తిందామని ఆలోచిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి కొన్ని రోజుల తర్వాత లక్షల రూపాయల అప్పులు దిగజారిపోయినప్పుడు నేను ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాను. తను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతాడో చెప్తా ఉన్నాడు, తను తినకుండా ఎలా డబ్బులు చేస్తాడో చెప్తా ఉన్నాడు, తను బట్టలు కొనుక్కోకుండా లేదా ఇంట్లో వాళ్ళు కూడా తన బట్టలు కొనకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడో చెప్తా ఉన్నాడు. అలాంటిది ఒకదాని వెంట ఒకటి నష్టాలు తన జీవితంలో వస్తూ ఉన్నప్పుడు ఎందుకని ఏదో సమయంలో ఎందుకు ఆగలేకపోయారని చెప్తా ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అన్నాను, దేవుడు మన కష్టాన్ని దీవించే దేవుడే తప్ప నష్టంగా మార్చడు. కొన్నిసార్లు మన ఖర్చు పెరగవచ్చు, లేదా మన బిడ్డలు చదివించుకునే పరిస్థితి పెరగవచ్చు, లేదా మనం చేసే ఏదో ఒక ప్రాజెక్ట్ మనం చర్చి కట్టాం కాబట్టి కొంచెం ఆర్థిక ఇబ్బంది పడతా ఉన్నాం. చర్చి కోసమే అన్నాను నేను, చర్చి కట్టడం కూడా ఒక కారణం. మా ఫ్యామిలీ కొంచెం ఆర్థిక ఇబ్బంది పడతాను అంటే మనం స్థాయిని మించిన ఖర్చు పెట్టుకున్నాము. ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది పడతాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా బ్రేక్ అయ్యే విషయం చెప్పాడు. అంటే అసలు ఏమాత్రం అప్పుడైన వ్యక్తి, ₹1 ఉన్న వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తి, చాలా కష్టపడి దాచుకుని జాగ్రత్తగా డబ్బులు వాడే వ్యక్తి ఒక 8-9 సంవత్సరాల్లోనే భయంకరమైన అప్పులు మునిగిపోయాడు. మాట్లాడుతుండగా నోరు తెచ్చి ఒక మాట చెప్పాడు. ఆ మాట నాకు గుర్తిస్తుంది, పోయి చాలా గుర్తొస్తాయి. వాళ్ళ ఇంటికి ఒక రోజు 2 బంధువులు వచ్చారంట. 2 బంధువులు వచ్చి వాళ్ళకి చిన్న స్థలం ఉంది, ఆ స్థలం ఇల్లు కట్టాలనుకుంటారు. ఇల్లు కట్టాలనుకుంటే ఆ బంధువులు ఒక సలహా ఇచ్చారంట. ఏంటో సలహా తెలుసా? వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, గవర్నమెంట్ సంబంధించింది. చాలా పెద్ద కన్స్ట్రక్షన్, అది చాలా ఎక్కువ ఐరన్ ఉంది, ఇంకోటి చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరు అన్నారంట, నీకు ఒక మంచి ఐడియా చెప్తావురా పెట్టావా అన్నారు. ఏంటి వాళ్ళ భార్య కూర్చోబెట్టి నీకు ఒక మంచి ఐడియా చెప్తావురా. ఏంటి? ఇల్లు కట్టుకోవాలి కదా, మొత్తం మనం కట్టలేదు కాబట్టి మిల్లిగా కట్టుకోవాలి కాబట్టి ఈ పక్కన ఐదులో కొంత మనం తెచ్చేస్తామన్నారు. చాలాసార్లు భార్య కూర్చోబెట్టి దేవుడి గురించి చెప్తే ఉంటారు, కానీ ఇలా చేద్దాము దేవుడు అడుగులు వేసి వెళ్దామని చెప్పినప్పుడు కానీ దేవుడికి వ్యతిరేకమైన మాటలు చాలా తొందరగా మనుషులు వింటారు. అది చెప్తా ఉన్నాడు, నా జీవితంలో ఎప్పుడు కూడా కిందపడిన డబ్బులు కూడా తీసుకోవడానికి నేను ఇష్టపడను. ఒకవేళ దొరికినప్పుడు కూడా దగ్గరలో ఉన్న అడుగునే వాళ్ళకు ఎవరికి ఇచ్చేస్తా కానీ నేను జేబులో పెట్టి తీసుకెళ్ళలేదు. ఎప్పుడు కూడా ₹1 కూడా వేరే రోజు నేను ఆశించలేదు. కానీ ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట బిడ్డేమో దగ్గర 12 గంటల ఐరన్ తీసుకొచ్చారు. ఐరన్ చేస్తామా అర్థమైతే ఐరన్ అంటే ఎనసోలు ఉంటాయి కదా, ఐరన్ తీసుకొచ్చారు. పునాది వేసారు ఇంటికి. ఆ పునాది ఎక్కడ వేసారు అక్కడ అయిపోయింది. తర్వాత బిల్లిగా పూర్తి అప్పులు తీరాడు. మనం ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకమైన మన జీవితంలో చేస్తూ ఉంటామో, నేను చెప్పాను కదా, పిల్లల చదువుల కోసం ఇలాంటి కష్టం కోసం ఇంకో దానికోసం అది కాకుండా ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తామో అప్పుడు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు దానికి ఎదురైపోతాం. ఇలాంటి పరిస్థితులు ఎదురైపోవడం నేను కొంతమంది చూశాను, అందులో ఆ వ్యక్తిని చూశాను. అప్పుడన్నా అలా ఒకదాని వెంట వెళ్తామన్నప్పుడు ఒక్కసారైనా ఆగి దేవుడి వైపు తిరగాలి నీకు అనిపించలేదా? ఒక్కసారైనా ఆగి దేవుడికి ఆధార పెట్టుకోవాలి నీకు అనిపించలేదా? అనిపించింది, ప్రార్థన చేస్తున్నాము, కానీ పూర్తిగా నేను తిరగలేకపోయాను. అలాంటి మనుషులతో ఏవేలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మనుషులతో ఏవేలు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, ఆ మాట మళ్ళీ చదువుతారమ్మా. ఇప్పుడైనా సరే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు ఏం చేయాలంటే అలాంటి పరిస్థితికి వచ్చిన వారుగా ఉన్నవారు. ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు కొంతమంది నేను అక్కడ దాకా రాలేదు, ఇంకా నేను అలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోలేదు, మంచిది. కానీ నువ్వు పరిస్థితుల్లో దిగజారుగా ఉన్నట్లు అనిపిస్తే, నీ పనులు నీకు ఎదురు వస్తున్నట్టు అనిపిస్తే, మనం చేసే పనులు మనకు నష్టాన్ని తీసుకొస్తామంటే
మనము దీవెన కన్నా నష్టాన్ని, దీవెన కన్నా శాపాన్ని అనుభవిస్తున్నానేమో అనే ఆలోచన నీకుంటే, ఇది పని విషయంలోనే మాత్రం కాదు, నీ కుటుంబ విషయంలో కూడా, ఇది పని విషయంలోనే కాదు, నీ ఆరోగ్య విషయంలో కూడా, ఏ విషయంలోనైనా సరే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యోబేలు ఒక సొల్యూషన్ చెప్తా ఉన్నాడు, ఒక పరిష్కారాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటా పరిష్కారం తెలుసా? మొట్టమొదటి 4 చెప్తాను. మొదటిది ఉపవాసం ఉండాలి. ఏం చేయాలి నాకు చెప్తారు ఒకసారి? ఉపవాసం అనే మాటకి అర్థం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవటము, మనల్ని మనం పక్కన పెట్టేయటము, అన్నము తినకుండా ఉండటము. అనంతరం ఏం తినచ్చు? ఈరోజు సాయంకాలం నాకు అనంతరం బుద్ధి వచ్చి బాబా నేను అనంతరం తెచ్చలేదమ్మా, నాకు బాగా వేడి చేసి చిన్న గ్లాసులో తాగాను. మొన్న ఒక అతను చెప్తా ఉన్నాడు, మోషన్ చెప్తా ఉన్నాడు, మా ఇద్దరు తెలిసినప్పుడు ఈ గురించి చెప్తా ఉన్నాడు. ఒక ఆయన ఉపవాసం ఉంటాడంట, పెద్ద ఎంత ఎంత జగ్గు ఉంటుందంట, ఆ జగ్గుంటే పాలు తాగాడంట. అన్నం తినాల్సిందంటే కార్యక్రమం ఉంటుంది మనకి, పాల జ్యూస్ అంట, జ్యూస్ తాగుతాడు. అది కాకుండా కూడా ఏం తింటాడు మొత్తం. ఆయన ఉపవాసం లేనప్పుడు ఎంత తింటాడో, ఉపవాసంలో ఉన్నప్పుడు దానికన్నా ఎక్కువ తింటాడు. ఎందుకు ఉపవాసం అంటున్నాడు దేవుడు? ఎందుకంటే ఉపవాసం అంటున్నాడు దేవుడు? ప్రార్థన చేసుకోవడానికి. ఉపవాసం ఉండడానికి చాలా కారణాలుగా ఉన్నాయి. ఆయన ఉపవాసం వంటి ప్రార్థనలో చాలా జయం ఉన్నది. చాలాసార్లు మనుషులు అన్నం తింటాం మానేస్తారు. మేము కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు, కుటుంబం దివేదిలో కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట చాలా ఆశ్చర్యపడుతుంది, నమ్మశక్యం అనిపించలా. అయ్యా మేము కొన్ని నెలల తరబడి అన్నం వండుకుని అది తినకుండా పడేసిన రోజులు ఉన్నాయి. పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో. అరే పిల్లలంతా తింటారు కదా? లేదు లేదయ్యా, తినడానికి మాకు మనసు రాలేదు, తినడానికి మాకు తినాలనిపించేది కాదు, మాకున్న కష్టాలకి ఒకరిని చూసి ఒకరిని ఏడ్చుకుంటా కూర్చునే వాళ్ళం, కానీ తినలేని సందర్భాలు చాలా ఉన్నాయి. మన సంఘంలో అన్ని కుటుంబాలు లేవని నమ్ముతాం. మనం ఉన్నాయా లేవండి? గట్టి చెప్పండి. లేకపోతే చాలా సంతోషకరం. అలాంటి కుటుంబము కొన్నాళ్ళ తర్వాత పరిస్థితులన్నీ స్థిరపడిన తర్వాత అమ్మ వారికి ఒక్కరోజు ఉపవాసం ఉన్నానంటే అమ్మో తినకుండా ఉండలేకపోతున్నాం అయ్యారు అన్నారు. 2 గంటల ఉంది, కొన్ని నెలలు లేదా ఏదో పూట కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు తిరుగుతున్న సందర్భాలు కూడా ఉంటాయంట. 2-3 రోజులు కూడా అన్నం సహించేది కాదు వాళ్ళకి. లేక కాదు, ఏదో పడి ఎక్కడ పడి తెచ్చుకుని వండుకునేవాళ్ళు, కూడలు అన్నీ చేసేవాళ్ళు, తినేవాళ్ళు కాదు. కానీ పరిస్థితులు బాగిన తర్వాత మనం ఉపవాసం ఉండలేము. చాలాసార్లు ఆ వాళ్ళు ఉండలేకపోయారు. ఇక్కడ ఒక సొల్యూషన్ చెప్తాను, పరిష్కారం చెప్తాను. ఉపవాసం అంటే తర్వాత కన్నీళ్ళు కాల్చింది. ఎప్పుడు కన్నీళ్ళు కాలుస్తామంటే మన పరిస్థితిని మనం చూడగలిగినప్పుడు కన్నీళ్ళు కాలుస్తాం. మన కొద్ది మాట అంటే బాధ కలుగుతుంది, కానీ కన్నీళ్ళు, ఉపవాసము కన్నీరు అనేది దేవుని ఎదుట మన జ్ఞాపకార్థంగా ఉంచబడతాయి. ఆయన అంటా ఉంటాడు కదా, నీ కన్నీరు నా కన్నుల ఎదుట నా కన్నులో దాచి ఉన్నాడు. మన కన్నీరు దేవుని కన్నుల ఎదుట దాచబడి ఉంటుంది. ఉపవాసం ఉండాలి, కన్నీరు కాచాలి. ఏం చెప్తా ఉన్నాడు? దుఃఖించుతూ మనపూర్వకంగా నా దగ్గరికి ఈ 3 కొన్నిసార్లు మనం చేయగలుగుతాము. ఉపవాసం ఉంటాం కొన్నిసార్లు, తర్వాత ఏడుస్తాము, దుఃఖపడతాము, తర్వాత కన్నీళ్ళు కూడా కలుస్తాం. మన కాచే కన్నీళ్ళు చాపులు బట్టలు తెచ్చిపోతా ఉంటాయి, చాలాసార్లు బట్టలు కూడా తెచ్చిపోతా ఉంటాయి. కానీ మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరగడం అనేది ఈ రోజుకి అనేక మంది జీవితాలను చూడలేకపోతాను. దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండండి, దేవుడి సన్నిధిలో అంగలార్చండి, దేవుడి సన్నిధిలో మీ హృదయాన్ని ప్రోత్సహించుకోండి. దేవుడి కంటే మీ చేతులంతా నేను చెప్పినప్పుడు చాలా మంది మీకు చెప్తున్నాను కాబట్టి చేస్తున్న వారి కాదు. అరే వీళ్ళ మాట అనకపోతే రేపు ఏమంటారో అనేలాగా, వీళ్ళ మాట అనకపోతే రేపు సీరియస్ అవుతారేమో, కోపడతారేమో, ఇంకోటో లేకపోతే మనకి ఏదైనా అవుతుందేమో అని భయంతో చేసే వాళ్ళ కానీ చాలా మంది కనపడతారు కదని. అయ్యో నా దేవుడి దగ్గర నాకు జయమున్నది, నేను ఉపవాసం అంటే నా ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఉంటాడు, నేను కన్నీరు కాలితే ఆయన చూస్తూ ఉండలేడు, నేను దుఃఖపడితే ఆయన చూడలేడు, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర తిరిగే వాళ్ళు ఈ రోజుల్లో కనపడటం అలుగుగా ఉంది. మనము ఉపవాసం ఉండి దుఃఖపడుతూ కన్నీళ్లు కాల్స్తూ మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. తర్వాత వచ్చిన చదువుతామా? 14 వచ్చిన చదువుమా.
చదువు 19 చదువుతావా? యెహోవా 13 చదువు. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత కలిగిన వాడు. ఎందుకని మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడంటే ఇక్కడున్న వారు వాళ్ళకి శ్రేష్టమైన పాలనలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు దేవుడు, సమృద్ధిని ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఎక్కడికైతే అక్కడ జయము. అక్కడ ఉన్న వారిని తరివేసి వీళ్ళని కూర్చుండబెట్టి ఆ స్థలాన్ని ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళు చేతులారా పోగొట్టుకున్నారు. దేవుడికి కోపాన్ని రప్పించి పోగొట్టుకున్నారు. దేవుడి యొక్క ఉగ్రతను బట్టి పోగొట్టుకున్నారు. తమ పాప క్రియలు బట్టి, తమ వ్యభిచారాన్ని బట్టి, తమ విగ్రహాలను బట్టి, తమ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, హార్ట్ అండ్ నెక్ అంటే మెడ వంచని స్థితిని బట్టి అన్నీ కోల్పోయారు. ఆ కోల్పోయిన స్థితిలో వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించడమే తప్ప ఆ శిక్ష నుంచి బయట నుంచి అవకాశం లేదు. ఎంత ప్రార్థన చేయి, ఎంత కన్నీళ్ళు కావచ్చు, ఏది చేయి, క్షమాపణ పొందడానికి అర్హత లేని పనులు వాళ్ళు చేశారు. కాకపోతే దేవుడు ఎలాంటి దేవుడు రాయబడిందంటే, మా దేవుడు నీకు కరుణ వాత్సల్యత కలిగిన వాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన కరుణ కలిగిన వాడు. ఈ మధ్య పాట వింటామని చాలా బాగా అనిపిస్తుంది. ఆ పాట కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోను, నీ కృపే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోను, నీ కృపే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. మరుగుకొని నేను చెప్తా ఉన్నప్పుడు వీరి మీద యాజకులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు చూద్దాం. 17వ వచనం చదువుతాను. యెహోవాకు పరిచయం చేయ యాజకులు మంటపమును బలిపీఠమును మధ్యన నిలబడి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తాము. సమయం అయిపోతాము కాబట్టి ఏం ప్రార్థన చేయాలో చూడలేదు కానీ వీరి పక్షంగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీరికి ఆలోచన చెప్పే ప్రవక్తలు ఉన్నారు. తిరిగి రాని పిలుస్తా ఉన్న ప్రవక్తలు ఉంటా ఉన్నారు. అయినా సరే వీరికి దగ్గర వారికే కనపడతా ఉన్నారు. చాలా మంది జీవితంలో ఇక్కడ చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది కోసము చూసినప్పుడు మేము దుఃఖపడతా ఉంటాం. చాలా బాధ అనిపిస్తుంది. అంతకుముందు మన దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని చూసిన
చూసిన సరే నాకు చాలా దుఃఖం అనిపిస్తూ ఉండేది. చాలా సహకారంగా ఉంటా ఉండేది. అంత సహకారంగా ఉంటా ఉండేది. తన ఒక్కడుంటే మనకు అన్ని పనులు అయిపోతూ ఉండేది. దాదాపు మోషే లాంటి సహాయం ఉండేది తనుంటే. కానీ తను చూసిన ప్రతిసారి నాకు దుఃఖం వస్తూ ఉండేది. చెప్పే చేస్తామా, నేను ఇక్కడ చూడటం నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఇక్కడ యాజకులు కూడా వారి పరిస్థితిని చూసి దుఃఖపడుతూ ఉన్నారు. వారి పరిస్థితిని చూసి దుఃఖపడి కన్నీరు కాల్చి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారికి విడుదల రావట్లేదు. కారణం ఏంటి తెలుసా? దీవెన ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి వచ్చేది. ఆశీర్వదించే దేవుడికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో దిగజారుతా ఉన్నప్పుడు దేవుడు తన సేవకులైన వారిని, ప్రవక్తలైన వారిని తన వాక్యాన్ని నీ దగ్గరికి పంపించి నువ్వేం చేయాలని బోధిస్తూ ఉంటాడు. అది చేసినప్పుడు నీ పరిస్థితి మళ్ళా తిరిగి మళ్ళా ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడుతుంది. ఈరోజు రమ్మని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఎక్కడికి రమ్మంటున్నాడు, ఎలా రమ్మంటున్నాడు అంటే ఇప్పటికైనా ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో ఇట్లాంటి పరిస్థితి చివరి పరిస్థితి వచ్చేమో అది నువ్వు ఒప్పుకోవడానికి నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు చూడగలుగుతున్నావో లేదో నాకు తెలియదు. ఇప్పటికైనా నువ్వేం చేస్తావో తెలుసా? ఉపవాసము ఉండు. నేను చాలాసార్లు చెప్తాను, నా వారానికి కనీసం ఒక్కసారైనా ఉపవాసము, ఒక పూటైనా ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు ఖర్చుతో దుఃఖపడుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మనస్ఫూర్తిగా దేవుడి వైపు తిరిగినప్పుడు ఎవరైనా అనుకుంటారని కాదు, ఎవరు మనం చూస్తారని కాదు, మనుషులు మనల్ని చూసినా చూడకపోయినా, మనుషులు మన గురించి బాధపడినా ఎవరి గురించి పట్టించుకోనక్కర్లా. ఎవరి గురించి పట్టించుకోవాలి తెలుసా? నీ గురించి పట్టించుకోవాలి. వాక్యం గురించి పట్టించుకోవాలి. వాక్యం వెలుగులో నీకు నువ్వు చూపించడానికి ప్రయత్నం చేస్తున్న సేవకుల గురించి పట్టించుకోవచ్చు. కావాలంటే అన్నిటికన్నా ఉన్నతంగా దేవుడి వైపు చూడండి. దేవా, నేను ఎదిగిరికి వస్తున్నాను. దేవా, నీ సన్నిధిలో ఉపవాసం ఉంటా ఉన్నాను, కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కన్నీటి ప్రార్థన చేయడం నాకు తెలుసు. మీరు కాల్చిన కన్నీరు వ్యర్థమైంది ఎప్పుడైనా? మీరు చేసిన ప్రార్థన వ్యర్థమైంది ఎప్పుడైనా? ఎంత ప్రార్థన చేసాం, నాకేం ఉపయోగం లేదన్న పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడో ఒకటి ఉండొచ్చేమో, నేను కాదన్నా. కానీ మనం కాల్చే ప్రతి కన్నీటి బొట్టు, మన నేల మీద పడే ప్రతి కన్నీటి బొట్టు దేవుని రాజ్యంలో మన కొరకు మన హస్తాన్ని కలిగిస్తే, ఈ కూడికల సమయంలో, ఈ ఉద్యోగ కూడికల సమయంలో ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్న జనాంగం కావాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడి కంటూ తన హృదయాన్ని చెప్పే జనాంగం కావాలని ఆశపడతా ఉన్నాను. దేవుడి కంటూ తన అంతరంగాన్ని ఎత్తే మనుషులు కావాలని ఆశపడతా ఉన్నాను. మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించేవారు కావాలని ఆశపడతా ఉన్నాను. మనస్ఫూర్తిగా దేవుడి కంటే తిరిగి తమ స్థితికి కారణమైన దాన్ని ఆయన సన్నిధిలో విడిచిపెట్టారు. సిద్ధపాటు కలిగిన వారు, జీవముకు చేయబడిన వారు, మరలా తిరిగి బ్రతికేవారు, మరలా తిరిగి బ్రతకడానికి తాము సమర్పించుకున్నవారు, తమ కొరకు తమ కుటుంబాల కొరకు ఉపవాసం ఉండేవారు, తమ కొరకు తమ కుటుంబాల కొరకు కన్నీరు కాచేవారు, తమ కొరకు తమ కుటుంబాల కొరకు దుఃఖపడేవారు, తమ కొరకు తమ కుటుంబాల కొరకు దేవుడి సన్నిధిలో ఎదురు చూసేవారు లేవనెత్తబడాలని ఆశ ఇక్కడ వాక్య జీవితం మా అందరూ ఉంది. ఆశ మీ కొరకు ఇక్కడ యాజకుల గురించి మాట్లాడుతున్నట్టుగా బంధవానికి బలిపీడానికి మధ్యలో పడి తమ చేతులెత్తి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్న యాజకులలాగా మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కానీ ఆ ప్రార్థన నెరవేరు నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుంది సార్? కొంచెమైనా లోపడటానికి నువ్వు సిద్ధపడుతున్నావు. లేదయ్యా, నేను ఖచ్చితంగా నా దేవుడి వైపు తిరుగుతాను, ఖచ్చితంగా దేవుని వైపు తిరిగి ఉపవాసం నుండి దుఃఖపడుచు కన్నీరు కాలుస్తూ మనస్ఫూర్తిగా నేను ఆయన వైపు తిరుగుతాను అన్న వారి లేఖలు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవితంలో